హాయ్ వెల్కమ్ టు పిఎస్ఆర్ స్టడీస్. ఈరోజు ఏబిపిఎస్సి గ్రూప్ 2 మెయిన్స్ యొక్క లేటెస్ట్ అప్డేట్ ఏంటనేది తెలుసుకుందాం. గ్రూప్ 2 మెయిన్స్కు అభ్యర్థులను 1:100 నిష్పత్తిలో ఎంపిక చేయాలని ఎమ్మెల్సీ లక్ష్మణరావు గారు ఏబిపిఎస్సి అధికారులను కలవడం జరిగింది. ఎందుకు అంటే గ్రూప్ 2 ప్రిలిమ్స్లో క్వశ్చన్స్ వచ్చేసి కఠినంగా ఇచ్చినందున ప్రధాన ప్రశ్నకు 1:100 నిష్పత్తిలో అభ్యర్థులను ఎంపిక చేయాలంటూ ఏపీపీఎస్సీ కార్యాలయానికి అభ్యర్థులు అందుతున్నాయి. నోటిఫికేషన్ జారీ అయ్యాక పరీక్షకు వ్యవధి తక్కువగా ఉందని, అన్ని సబ్జెక్టులో ప్రిపేర్ అయ్యేందుకు సమయం సరిపోలేదని అభ్యర్థులు చెప్తున్నారు. సో ఈసారి 1:50 తీసుకోవడం జరిగింది. అయితే 1:100 నిష్పత్తిలో తీసుకోవాలని పోటీ పరీక్షల శిక్షణ నిపుణుడు ఎమ్మెల్సీ లక్ష్మణరావు ఏపీపీఎస్సీ కార్యాలయం ప్రదీప్ కుమార్ సభ్యులు సోమవారం నాడు కలిసి వినతి పత్రం అందించారు. ఈసారి వచ్చేసి ఎప్పుడు లేనందుగా ప్రిలిమ్స్లో చాలా కఠినంగా క్వశ్చన్స్ వచ్చాయని, భారత సమాజం కింద ఇచ్చిన ప్రశ్నలు కఠినంగా ఉన్నాయని చెప్పడం జరిగింది. క్వశ్చన్ పేపర్ వచ్చేసి సివిల్స్ స్థాయిలో ఉంది. 5 ఏళ్ళు సిద్ధమైన అభ్యర్థులు కూడా ప్రశ్నల స్థాయిని అందుకోలేకపోయారు. గ్రూప్ 2 ప్రిలిమ్స్లో ఒక సబ్జెక్ట్ అయిన సోషాలజీ తెలుగు అకాడమీ పుస్తకం ప్రిలిమ్స్ పరీక్షకు 45 రోజుల ముందు రిలీజ్ అయింది. చదివేందుకు సమయం చాలలేదు. ప్రధాన పరీక్షకు అభ్యర్థులను 1:50 నిష్పత్తిలో కాకుండా 1:100 నిష్పత్తిలో ఎంపిక చేసి ఎక్కువ మందికి అవకాశం కల్పించాలని డివైఎఫ్ఐ అధ్యక్షుడు రాము, ప్రధాన కార్యదర్శి రామన్న ఏపీపీఎస్సీ అధికారులను వినతి పత్రం అందించారు. సో ఏం లేదండి, క్వశ్చన్ పేపర్ హార్డ్గా వచ్చింది అండ్ టైం కూడా తక్కువగా ఉంది కనుక 1:50 కాకుండా 1:100 నిష్పత్తిలో మెయిన్స్ ఎగ్జామ్ రాయనీయాలని చాలామంది అయితే కోరడం జరిగింది. మరి ఏపీపీఎస్సీ ఏం నిర్ణయం తీసుకుంటుంది అనేది నెక్స్ట్ వీడియోలో అప్డేట్ వస్తే అప్డేట్ చేస్తాను. వీడియోని లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్.